శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వేంచేసి ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఈ పుణ్యలింగేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగముల మధ్యలో అత్యంత తేజోమయమై పుణ్యప్రదమై వెలుగొందుతున్నాడు గనక దీనికి పుణ్యలింగేశ్వరుడు అని పేరు. ఈ పుణ్యక్షేత్రం ఇక్కడనే అమ్మ నాన్న అనాథ ఆశ్రమం, దిక్కుతోచనటువంటి పిల్లలు, ఎవరో తెలియనటువంటి పిల్లలు, రోడ్లపైన వదిలేసినటువంటి పిల్లలు, మతిస్థిమితము లేనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్లకు ఎవరు దిక్కు? ఈశ్వరుడే దిక్కు. ఆ ఈశ్వర నిలయమే ఈ ఆశ్రమం. దీనికై అనేకమైనటువంటి వ్యక్తులు అన్నదానం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు జరుగుతున్నది ఇప్పుడు ఈ మహాళాయ పక్షములు అనేటువంటివి. అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి తిథులన్నీ మహాళాయ పక్షములు. ఈ మహాళాయ పక్షములలో గనక అన్నదానము చేసినా, పితృదేవతలను అర్చించినా అఖండమైనటువంటి పుణ్య సంపద కలుగుతుంది. ఈ తిథులలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. వీటిని పితృపక్షములు అని కూడా అంటారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఒకవేళ ఆ తిథి తెలియనటువంటి వాళ్ళు ఏదో ఒక రోజున మహాళాయ పక్షంలో చేయవచ్చు, తిథి తెలిసినా చేయవచ్చు. అలాంటి మహాళాయ పక్షములో చేసేటువంటి శ్రాద్ధకర్మలు అత్యంత విశేషమైనటువంటి ఫలితములు ఇస్తాయి. కనుక ఈ మరణించినటువంటి పెద్దలకు, అంటే నిన్న చెప్పినట్లుగా నేను, ఏ వ్యక్తి అయినా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు చేయాలి. తండ్రి లేకపోయినా చేయొచ్చు, తల్లి లేకపోయినా చేయొచ్చు, ఇద్దరు లేకపోయినా చేయొచ్చు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఈ పితృకర్మలు చేయడానికి అర్హులు కారు. అందుచేత ఈ మహాళాయ పక్షములలో పెద్దలను స్మరించుకోవాలి. వాకిట నుంచొని ఆ పితృదేవతలను ఆహ్వానించాలి. ఓ పితృదేవతలారా, మీకు నమస్కారం. శ్రీరామచంద్ర ప్రభు అంతటి వాడు పట్టాభిషేకము జరిగిన తరువాత దేవతలందరితో ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవతలను అడిగాడు, పితృదేవతలను ఒక్కసారి చూడాలి అని. రుద్రుడు అన్నాడు, రామా, నీ తండ్రిని చూడాలని నీకు కోరిక ఉన్నదా? అయితే దేనికని అంటే, దశరథ మహారాజు మరణించినప్పుడు రాముడు లేడు. అయ్యో, నా తండ్రి దగ్గర నేను లేకపోయినానే అని బాధపడ్డాడు శ్రీరాముడు. అంటే తర్వాత తెలుసుకున్న తర్వాత ఈ పిండ ప్రదానాలు చేశాడనుకోండి. అయితే లేనే ఆ తండ్రిని చూడాలి అని కోరిక కలిగితే ఆ తండ్రి ప్రత్యక్షమవుతాడు. ఈ మహాళాయ పక్షములలో పితృదేవతల సందర్శన భాగ్యం కూడా కలుగుతుంది. మీకు అమ్మ నాన్నల అనాథాశ్రమంలో కనుక మీరు అన్నదానం చేసి ఇక్కడ గనక మీ పితృదేవతలను ఒక్కసారి ఆ స్వామివారి దగ్గర గనక విన్నవించుకున్నట్లయితే మీకు ఆ పితృదేవతల దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. దీనివల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. అప్పుడు దశరథుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ దశరథుడు చెప్పాడట రాముల వారితో, రామా, నేను పొరపాటు పడ్డాను, కైకను దూషించాను, నిన్ను అరణ్యానికి పంపించి 14,000 రాక్షసులను కూల్పించి రాక్షస సంహారం చెయ్యడానికి దేవతలు పన్నినటువంటి పన్నాగం కైక ద్వారా 2 వరాలు కోరడం జరిగింది. ఇప్పుడు నేను ఆ కైక చాలా మంచిది అంటున్నాను అని అంటాడు. అప్పుడు రాముల వారు అంటాడు, ఆనాడు నువ్వు విడిచిపెట్టావు కదా, మరల స్వీకరించమని. అంటే ఇది కథ ఎందుకు చెప్పాను అంటే, పితృదేవతల కథలు ప్రతి గ్రంథంలో, ప్రతి పురాణములలో, ప్రతి ధర్మశాస్త్రాలలో పితృదేవతలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. పితృదేవతల ఆశీర్వచనం కనుక లేకపోతే అతని వంశాభివృద్ధి జరగదు, అతని కష్టములు కలుగుతాయి. భగవంతుడు ఉన్నాడా లేడా తర్వాత తల్లిదండ్రులు అనేటువంటి వాడు ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులను పూజించకుండా, తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు చేయకుండా ఉండడానికి వీలులేదు. కొందరు అడుగుతూ ఉంటారు ధర్మ సందేహాలలో, ఏమండి నేను గయ వెళ్ళాను, కాశీ వెళ్ళాను, అక్కడ గనక పిండ ప్రదానం చేస్తే ఇక తద్దినాలు కానీ ఇలాంటివి ఏమి పెట్టక్కర్లేదట కదా అని అంటారు. కానీ అది ఒకవేళ ఏ కారణం చేతనైనా నీవు అనారోగ్య పాలైతే ఆ నిలవ ఉన్నటువంటి పుణ్యం ఇక్కడ కలిసి వస్తుంది. అంతేగాని నీవు బ్రతికున్నంత కాలం, శరీరంలో ఓపికన్నంత కాలం ఆ తిథి నాడు నువ్వు చెయ్యాలి. ఆ తిథి నాడు చేసేటువంటి పుణ్యముతో అంత సమానమైనటువంటి పుణ్యం మహాళాయ పక్షాలు.
ఒకవేళ అక్కడైనా మర్చిపోవచ్చునేమో కానీ మహాళయ పక్షాలలో మర్చిపోకూడదు అన్నారు. మహాళయ పక్షములలో ఏ తిథి నాడు నీ తల్లి అలా నీ పితృదేవతలు మరణించారో ఆ పితృదేవతల యొక్క పేర్లతో నీవు ఇక్కడ నువ్వులతో నీళ్లు వదలాలి. స్వధానస్తర్పయామి స్వధానస్తర్పయామి. పవిత్రమైనటువంటి స్థలం పుణ్యలింగేశ్వర స్వామి చౌటుప్పల్. ఈ చౌటుప్పల్లో పితృదేవతలను తరింపచేయడానికి, అన్నదానం చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి ప్రదేశం. ఎందుకని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణములలో సహజంగా తర్పణాలు ఇస్తారు. దర్భలతో ఇలా ఉంగరం పెట్టుకొని దర్భలు చేతికి ధరించి అలా నువ్వులతో నీళ్లు అలా వదులుతారు అమావాస్య నాడు పౌర్ణమి తిథుల్లో సహజంగా. ఒకవేళ గనక అలా చెయ్యలేనటువంటి పక్షంలో, అందరూ చెయ్యలేరు కనుక కనీసం ఈ మహాలయ పక్షములలోనైనా ఒకవేళ తిథి తెలియకపోతే ఏ రోజునైనా చేయవచ్చు. తిథి తెలియటం గొప్ప మంచిది. ఒకవేళ తిథి తెలియకపోతే 15 రోజులు ఈ పితృదేవతలవే కదా, మీరు అలా సంకల్పం చెప్పుకొని పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేసేటువంటి పుణ్యమైనటువంటి రోజు. ఆ శ్రాద్ధకర్మలు సశాస్త్రీయంగా చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ చౌటప్పల్ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు చక్కగా జరుగుతూ ఉన్నాయి, పరమేశ్వరుని యొక్క నిలయం. అంతేకాకుండా అన్నదానం చెయ్యాలి అనుకున్నటువంటి వారికి అనాథలకు చేయిస్తాం ఇంకా పుణ్యం కనుక అమ్మ నాన్నల అనాథాశ్రమంలో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పుణ్యమైనటువంటి విశేషంలో అశేషమైనటువంటి పుణ్య సంపద కలగాలి అంటే ఈ భాద్రపద మాసంలో ఈ పితృతిథులలో చెయ్యాలి. కనుక శ్రాద్ధ ఫలితం కలుగుతుంది. మహాళయ అమావాస్యని వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ 15 రోజులు చెయ్యకపోయినా మహాళయ అమావాస్య చాలా గొప్పది. ఆ రోజునైనా మీ పితృదేవతలను తలచండి. పితృదేవతలు తల్లిదండ్రులు వాళ్ళ నాన్న లేకపోతే నువ్వెక్కడున్నావు? నీ భోగభాగ్యాలు ఎక్కడున్నాయి? అసలు నీ దేహం ఉంటేనే కదా శరీరమాద్యం ఖల్లు ధర్మ సాధనం. ఈ శరీరం వల్లనే కదా నువ్వు మేడ సంపాదించింది. ఈ శరీరం వల్లనే కదా నువ్వు ఆస్తి సంపాదించింది. ఈ శరీరం వల్లనే కదా నువ్వు విద్యావంతుడమైంది. ఈ శరీరం వల్లనే కదా నీకింతటి గౌరవం. ఇలాంటి అద్భుతమైనటువంటి కళ్ళు, ముక్కులు, చెవులు, ఈ శరీరం ఇంతటి పుణ్యకర్మలు చేయడానికి, ధనము సంపాదించడానికి, ఇలాంటి మార్గంలో మనం నడవడానికి ప్రధాన భూమిక ఎవరు? కారణం ఎవరు అంటే మన తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులకు ఎవరు? మన తాతలే. అందుచేత కృతజ్ఞత కలిగి ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో మహాళయ పక్షములు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కాబట్టి తర్పణములు గనక వదిలితే ఏడాదంతా పితృతర్పణములు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఒక్క అమావాస్య రోజున, అంటే రోజు ఆ తిథినాలు చేయవచ్చు, ఏ కారణం చేతనైనా చెయ్యకపోతే అమావాస్య రోజున గనక పితృదేవతలను గనక తలిస్తే సంవత్సరం మొత్తం ఎంత ఫలితం ఉన్నదో అంత ఫలితం వస్తుంది. సంవత్సరం మొత్తం ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అనే నేను చెప్పింది. సంవత్సరం చెయ్యకూడదు అని నేను చెప్పలేదు. అందుచేతనే పండితుల యొక్క మాటలు శ్రద్ధగా వినాలి. సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంది కనుక ఈ జీవితంలో ఇక మనం చెయ్యవలసిన అవసరం లేదు అనుకోకూడదు. అలాంటి పుణ్యమైనటువంటి విశేషములలో పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందాలి. అత్యంత కీలకమైనటువంటిది మహాళయ పక్షములు. మహాలయం అంటే ఇక నుంచి ఈ కాలము సమాప్తి అయిపోతున్నది. మహాలయము అంటే పూర్తయినది అని అర్థం. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అయిపోతాయి. ఇక నక్షత్రములలో మొదటి నక్షత్రం ఏది? అశ్వనీ. అశ్వనీ నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది కనుక దాని పేరు ఆశ్వీయుజ మాసం. శరదృతువు ప్రారంభమవుతుంది. ఇంతవరకు వర్ష ఋతువు. చల్లని వెన్నెల కురుస్తుంది గగన మార్గంలో. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యము జాబిలి వెలిగేను మన కోసమే. తెల్లని ప్రకృతి ఆనంద పారవస్యం చెందుతుంది. రెల్లు గడ్డి తెల్లని పువ్వులతో వికసించి అలా గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. శరత్కాలంలోనే ఇక సంచారం మొదలవుతుంది. మహానుభావులైనటువంటి వ్యక్తులందరూ కూడా చాతుర్మాస్య దీక్షను పూనుతారు కదా, వాళ్ళందరూ శరత్కాలంలోనే విడిచిపెడతారు. ఆశ్వీజం తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ చాతుర్మాస్య దీక్ష విరమణ జరుగుతూ ఉంటుంది. అది వేరే విషయం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది భాద్రపద మాసంలో ఈ 15 రోజులు మహాళయ అమావాస్య విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి అమావాస్య రోజున
పిండ ప్రదానాలు చేయటమే కాదు, దాన ధర్మములు చేయాలి. దాన ధర్మములు చెయ్యాలి, అన్నదానములు చెయ్యాలి. అన్నిటికన్నా అన్ని దానములలో గొప్పదైనటువంటి దానం ఏది అంటే అన్నదానమే. అలాంటి అన్నదానము చేసేటువంటి అదృష్టం మనకు కలిగింది కనుక ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములలో ఈ పితృదేవతల ఆశీస్సులు పొందేటువంటి అత్యంత కీలకమైనటువంటి శుభ పరిమాణాలు కలిగించేటువంటివి మహాలయ పక్షములు. అంటే పితృదేవతలకు నిలయములైనటువంటివి, శ్రాద్ధకర్మలకు అత్యంత అశేషమైనటువంటి పుణ్యమును తెచ్చిపెట్టేటువంటివి. శ్రాద్ధకర్మల వలన మన వంశము నిలబడుతుంది. అట్టి ఈ మహాళాయ పక్షములలో పితృదేవతలందరికీ నమస్కరిస్తూ మీకు కూడా శుభములు కలగాలని కోరుకుంటూ ఈ పుణ్యక్షేత్రంలో సందర్శించి ఈ ఆశ్రమంలో అన్నదానము చేయవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.